నమస్తే, వెల్కమ్ టు రిధమ్ తెలుగు. నేను ప్రియా శర్మ. సోషల్ మీడియా కారణంగా తెలుగు సినిమా ప్రమాదంలో పడిందని సినీ సంగీత దర్శకులు తమన్ అంటున్నారు. ప్రముఖంగా హీరో చిరంజీవి సహా అనేక మంది ఈ అభిప్రాయాన్ని కూడా సమర్థించారు. ఇక ఈ సందర్భంగా సినిమాల ప్రస్థానం, ప్రేక్షకులకు ఇస్తున్న గౌరవం వంటి విషయాల్ని చర్చిద్దాము. ఇక మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు జయసింహ గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు రిధమ్ తెలుగు. సో సార్ మీరు చెప్పండి, ఓటీటీలో తెలుగు సినిమాకు ప్రమాదం అంటున్నారు. అంటే ఓటీటీ ఏదైతే ఉందో దాంతో తెలుగు సినిమాకు ప్రమాదం అని చెప్పేసి చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూనే ఉన్నాము. అసలు ఏంటి ఈ స్టేట్మెంట్ ఇంత లోతుగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏమై ఉంటుందంటారు? అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నారు కదా, ఆయన మధ్యకాలంలో అదే ఏమంటారు డాకు మహారాజ్కి మ్యూజిక్ ఇచ్చారు. డాకు మహారాజ్ సంక్రాంతికి రిలీజ్ అయిన 3 పెద్ద సినిమాల్లో ఒకటి. మంచి సక్సెస్ ఏమంటారు పాజిటివ్ టాక్ సంపాదించుకుంది, బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి, బాగుంది. అయితే డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్ సందర్భంగా తమన్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అయ్యి ఆయన చెప్పింది ఏంటంటే, అంటే సినిమా రంగం చాలా ఇబ్బందులు పడుతుంది. ఒక నిర్మాత సినిమా తీసి అది సక్సెస్ అయింది అని చెప్పుకోవడానికి కూడా, అంటే సగర్వంగా ప్రకటించుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. ఓ నిర్మాత మీద అనేక ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. సినిమా తీయడం అనేది చాలా ప్రెజరైజ్డ్ వర్క్గా మారిపోయింది అని చెప్పి ఆయన కొంచెం విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో, ఎక్స్లో, దాంట్లో మన చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో సపోర్ట్ వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది కూడా సపోర్ట్ చేశారు. అయితే మీరు అడిగిన దాంట్లో ఓటీటీ అన్నారు కదా, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఓటీటీ ఒకటి, సోషల్ మీడియా ఒకటి. ఓటీటీ తీసుకున్నప్పుడు ఓటీటీ వల్ల మొదట్లో చాలా మంది ఆందోళన చెందారు కూడా సినిమా వాళ్ళు. ఏమని అంటే, ఓటీటీ వస్తే ఇంకా థియేటర్స్ క్లోజ్ చేస్తారు. మధ్యలో కరోనా కూడా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి. అప్పుడు ఏంటి, చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీకి వచ్చాయి. అంటే థియేటర్కి వెళ్లకుండా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అండ్ జీ5 అంతవరకు ఉండేది. మరి అప్పుడు చాలా తప్పనిసరిగా 3-4 months లో చాలా సినిమాలు వచ్చేసాయి. అప్పటి నుంచి అదొక ట్రెండ్, అంటే అదొక సైమల్టేనియస్ ప్యారలల్ థియేటర్ గా మారిపోయి. అయితే దానివల్ల నష్టమా లాభమా అంటే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే లాభమే. ఎందుకు అంటే, ట్రెడిషనల్ ఫిలిం మేకింగ్ లో ఏమవుతుందంటే, ఒకరు వెళ్ళి ఒక సినిమా తీసిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్స్ కి తీసుకొని రావాల్సి వస్తుంది. ఇక్కడ నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, తర్వాత థియేటరు. ఆ థియేటర్లో వెళ్ళి ప్రేక్షకులు చూడాలి. ప్రేక్షకులు అక్కడికి వెళ్ళకపోవచ్చు. అండ్ థియేటర్ అనగానే ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైంలో నాకు రాత్రి 2 గంటలప్పుడు ఖాళీ టైం దొరికింది, లేదంటే నిద్ర పట్టలేదు, కూర్చున్నాను. ఇప్పుడు చాలా మందికి ఐటీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాత్రి పూట నిద్రలు పట్టడం లేదు. అంటే రాత్రే ఖాళీ ఉంటారు వాళ్ళు, పొద్దున పూట అంతా పడుకుంటారు, లేదంటే ఉద్యోగాలు చేస్తుంటారు. అప్పుడు ఒక సినిమా చూడాలనిపించినప్పుడు ఓటీటీ అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది. లాగిన్ అయిపోయి చూసేస్తారు, అండ్ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు లైక్ కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తే బాగుంటాయి, కొన్ని సినిమాలు ఇంట్లో చూస్తుంటే కూడా బాగుంటాయి. కొన్ని సినిమాలు పర్టికులర్లీ ఓటీటీలో హెడ్సెట్ పెట్టుకొని వింటూ చూస్తే బాగుండే సినిమాలు కూడా ఉంటాయి. ఒక హారర్ సినిమా ఉంది, అది థియేటర్కి వెళ్ళే చూడాల్సిన అవసరం లేదు. మంచి సౌండ్ ఎక్విప్మెంట్ ఉంటే ఇంట్లో కూడా చూసుకోవచ్చు. అట్లనే కొన్ని లో బడ్జెట్ మూవీస్ ఉంటాయి, అంటే మంచి సబ్జెక్ట్ తో తీస్తారు కానీ డబ్బులు తక్కువ ఖర్చు పెడతారు. ఇటువంటి సినిమాలకు కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు ఒక 10 years బ్యాక్ చూస్తే కూడా అల్లరి నరేష్ సినిమాలు, అడపదడప రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఇవి వచ్చాయి. వీళ్ళు హీరోగా వచ్చాయి. ఇప్పుడు అల్లరి నరేష్, రాజేంద్ర ప్రసాద్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే, థియేటర్ కి ఒక ప్రేక్షకుడు రావాలి అంటే అది కల్కి లాంటి సినిమాను, బాహుబలిను, RRR ఇట్లాంటి సినిమాలు అవసరం అవుతున్నాయి. అంటే మినిమం ఒక 100 crores ప్లస్ 200-300 crores ప్లస్ ఉంటే అక్కడికి వస్తారు. పెద్ద పెద్ద గ్రాఫిక్స్ ఉండాలి, స్టార్ కాస్ట్ ఉండాలి, కొరియోగ్రఫీ అంటే స్టంట్స్ ఉండాలి. ఇటువంటివన్నీ ఉంటే ఇప్పుడు పుష్ప వచ్చింది. పుష్ప అనేది ఏంటి, యాక్చువల్గా ఒక స్మగ్లర్ కి సంబంధించిన స్టోరీ. దాన్ని లో బడ్జెట్ లో కూడా తీయచ్చు, బట్ లో బడ్జెట్ లో తీసుంటే ఇంత కలెక్షన్స్ వచ్చేది కాదు, ఇంత చర్చ జరిగేది కాదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఓటీటీలో ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఉండేవి కదా, సింగిల్ స్క్రీన్స్ లో ఏబిసి అని ఉండేది. అంటే కొన్ని థియేటర్స్ చాలా నార్మల్ లొకాలిటీస్ లో ఉండేవి. అక్కడికి లో బడ్జెట్ మూవీస్ వచ్చాయి, అక్కడ తక్కువ టికెట్ లో సినిమా చూసేసేవారు. దానికంటే కొంచెం రిచ్ గా ఉండే థియేటర్స్ ఉండే, కొన్ని టోటల్ A class థియేటర్స్ ఉండే. ఆ థియేటర్స్ లో
టికెట్ రేట్ చాలా ఎక్కువ ఉండేది, అట్లనే కంఫర్ట్ ఎక్కువ ఉండేది, అండ్ ఆ సౌండ్ సిస్టమ్ కాబట్టి స్క్రీన్ సైజ్ కానీ ఇవన్నీ బాగుంది. అంటే రేంజ్ తగ్గట్టు ఉండేది. అంటే ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క రకమైన క్వాలిటీ ఉండేది, దాన్ని బట్టి టికెట్ రేట్ ఉండేది, దాన్ని బట్టి సినిమాలు కూడా వచ్చాయి. పెద్ద హీరోల సినిమాలు మంచి థియేటర్స్లో వచ్చేది, కొంత మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇంకో థియేటర్స్లో వచ్చేది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఉన్న థియేటర్స్ అన్ని మల్టీప్లెక్స్ అయిపోయి సింగిల్ స్క్రీన్ చాలా తక్కువ ఉన్నాయి. సో మనకు ఉన్నవన్నీ మల్టీప్లెక్స్ లేదంటే బిగ్ స్క్రీన్, ప్రసాద్ ఐమాక్స్ లాంటి సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద స్క్రీన్ థియేటర్లో ఒక సినిమా నడిపించాలి అంటేనే నిర్మాతకి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో అందుకు చిన్న సినిమాలు ఏమవుతున్నాయంటే ఓటీటీకి వెళ్ళిపోతున్నాయి. అది ఏమంటారు, ఓటీటీలో డైరెక్ట్గా వేయడానికి కొన్ని రూల్స్ ఒప్పుకోవట్లేదు. అంటే ఓటీటీ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఉంటాయి కదా, వాటిలో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. డైరెక్ట్ ఓటీటీకి అమ్మడానికి కొన్నిసార్లు కుదరట్లేదు. అందుకని ఏం చేస్తున్నారు, చిన్న సినిమాలు ఏమన్నా తీస్తే అక్కడ ఇక్కడ ఒక వారం రోజులు నడిపించేసి ఫ్రైడే టు థర్స్డే నడిపించేసి ఓటీటీకి పంపించేస్తున్నారు. సో ఓటీటీ వల్ల ఒక మంచి జరిగింది ఏంటి అంటే అంతో ఇంతో చిన్న సినిమాకి స్కోప్ దొరుకుతుంది. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు, పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో అవందరూ థియేటర్స్ లో తీసుకుంటారు. ఒకవేళ ఓటీటీ లేకపోయి ఉంటే మనకు కొన్ని రోజులు ఆ పీరియడ్ కూడా నడిచింది. ఇప్పుడు ఈ ఓటీటీలో మనం మాట్లాడుకున్న 2020లో కరోనా రాకముందు పరిస్థితి ఏంటంటే అంటే నెగిటివ్ గా మాట్లాడుతూ చెప్తారు మన వాళ్ళు, టాలీవుడ్ అంటే ఆ నలుగురు అని చెప్తుంటారు. అంటే వీళ్ళు ఒక 4 దగ్గర థియేటర్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి. ఒక్కొక్కరి దగ్గర 100 థియేటర్లు, 170 థియేటర్లు. తెలంగాణలో ఒక ఆయన డామినేషన్, ఆంధ్రాలో ఇంకొకరిది, రాయలసీమలో ఇంకొకరిది. ఈ విధంగా కొన్ని ప్రాంతాల వారీగా ఒక్కరి దగ్గరే థియేటర్స్ అన్ని జామ్ అయిపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ సినిమా వేసుకుంటారు. వాళ్ళ సినిమా లేని రోజు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమా వేసుకుంటారు. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమా కూడా లేని రోజు తమ మిత్రులు, బంధువులు ఎవరితో సినిమాలు వేసుకుంటారు. మరి ఇది ఒక చిన్న నిర్మాత ఎవరు ఎక్కడ పోయి అడగాలి? ఓటీటీ ఉండేది కాదు. సో 2020 తర్వాత ఓటీటీ వచ్చినాక ఏంటంటే అట్లో ఇట్లో కష్టపడేసి ఏదో ఒక చిన్న థియేటర్లో వారం రోజులు ఆడించి దాన్ని తీసుకొచ్చి థియేటర్. కొన్ని సినిమాలు అయితే ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్లో వాటిని పట్టించుకునే వాడు లేడు, కానీ ఓటీటీలో పెద్ద చర్చ జరుగుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఓటీటీ వల్ల చాలా పెద్ద లాభం ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే బిజినెస్, నిర్మాత, డబ్బులు ఇదంతా వదిలేద్దాం. సినిమా అంటే ఒక ఆర్ట్. సో దాన్ని చూడాలి, ఆడియన్స్ చూడాలి అనుకున్నప్పుడు ఓటీటీ వచ్చినాక ఒక పెద్ద విషయం ఏం జరిగిందంటే మీకు ఒకేసారి ఓటీటీ ఓపెన్ చేస్తే మలయాళ సినిమాల నుంచి పంజాబీ సినిమాల వరకు, సౌత్ కొరియన్ షోస్ వరకు, అట్లనే ఇరానియన్ మూవీస్ కావచ్చు, హాలీవుడ్ మూవీస్ కావచ్చు, ప్రపంచ సినిమా నుంచి మొదలు పెడితే భారతీయ సినిమా వరకు మీకు బాగా మాస్ మూవీస్ చూడాలనిపిస్తే భోజ్పురి కూడా చూడొచ్చు. ఇంతకు ముందు ఏంటి, అక్కడ నుంచి పక్కనే ఉన్న తమిళ సినిమా కూడా మన దగ్గర రావాలి అంటే డబ్బింగ్ చేసుకొని రావాలి. డబ్బింగ్ అయ్యి మన దగ్గరకు వచ్చేసరికి 6 నెలలు గడిచిపోయాయి. హాలీవుడ్ సినిమాలు అయితే మనం 10 ఏళ్ళకి కూడా చూసేవాళ్ళం ఒక్కొక్కటి. ఇప్పుడు అట్లా కాదు, మీరు ఒక్కసారి ఓటీటీలోకి లాగిన్ అయితే అన్ని సినిమాలు చూసుకోవచ్చు. చాలా మంది ఈ మధ్యకాలంలో మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మలయాళ మూవీస్ చూస్తున్నారు. వాటికి తెలుగు డబ్బింగ్ కూడా ఉంటుంది. ఓటీటీ కోసమే డబ్బింగ్ చేస్తారు, వాటికి థియేటర్ తో పని లేదు. సో వెబ్ సిరీస్లు ఉన్నాయి. వెబ్ సిరీస్లు కూడా ఈ మధ్య చాలా మంది ఆందోళన చెందుతుంది. ఏంటంటే వెబ్ సిరీస్లు కొన్ని వెబ్ సిరీస్లో రియాలిటీ పేరు చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మన మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్ అది హిందీలో చండాలమైన బూతులన్నీ వాడుతుంటారు. దాన్ని తెలుగు డబ్బింగ్ చేసినప్పుడు మన వాళ్ళు కూడా ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తుంటారు. ఆ బూతులు వింటే మనకు సిగ్గేయడం కంటే కూడా నవ్వొస్తుంది. ఎందుకంటే అంత ఏమంటారు వల్గర్గా, అంత క్రూడ్గా, అంత నిర్లజ్జగా బూతులు వాడేస్తుంటారు. ఈ డబ్బింగ్ చేసేది ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది అనమాట. వెబ్ సిరీస్ లోనే డబ్బింగ్ చేస్తారు. ఒక భాషలో వెబ్ సిరీస్ తీసి అన్ని భాషల్లో, అంటే మనం పాన్ ఇండియా అని థియేటర్స్ లో ఏదైతే మాట్లాడుకుంటున్నామో వెబ్ సిరీస్లలో ఎవ్రీథింగ్ ఈజ్ పాన్ ఇండియా. మీరు ఒక చిన్నది ఏదైనా తీసి వెబ్ సిరీస్ ఆడ ఓటీటీలో పెట్టారంటే దాన్ని అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి వేసేస్తారు. సో ఈ విధంగా ఓటీటీ రావడం వల్ల నాకైతే తోచినంత వరకు ఏంటంటే చిన్న బడ్జెట్ సినిమాలకి ఒక స్కోప్ దొరికింది. అండ్ క్రియేటివ్ కంటెంట్కి కొన్ని చిన్న చిన్న క్రియేటివ్ స్టోరీస్ ఉంటాయి, అవి పెద్ద బడ్జెట్లో ప్రతి సినిమాని 200 crores లో తీయలేనప్పుడు అటువంటి సెన్సిటివ్ మూవీస్, అవార్డ్ విన్నింగ్ మూవీస్, లేదంటే ప్యారలల్ సినిమాని ఇంతకు ముందే దేనైతే చెప్పేవాళ్ళు ఆ ప్యారలల్ ఆర్ట్ సినిమాని కూడా మనం ఓటీటీలో చేసుకోవచ్చు. సో అయితే ఈ విషయానికి పర్టికులర్ థింక్ వచ్చేసరికి తెలుగు సినిమా సంబంధించి, అంటే తెలుగు సినిమాల్లో చాలా రంగాలను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉండేవారు కదా.
ముఖ్యంగా మనం ఇప్పుడు హిందూయిజం అయితే బాగా నెగిటివ్ చేసి చూపిస్తున్నారు. విలన్స్ చూపించేసరికి ఏంటంటే పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని పూజలు చేసేసి ఇలా చూపిస్తూ ఉంటారు. అలానే అనాథ శరణాలయం చూపించాల్సి వచ్చినప్పుడు మనం గుళ్ళో కూడా చేస్తూ ఉంటాం, కానీ అవి చూపించరు. ఇట్లా క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు అంటే లైక్ మదర్ తెరిసా చూపించడం కానీ అలా చూపిస్తూ హిందూ సాంప్రదాయం మీద ఎందుకు వీళ్ళకి ఇంతటి ద్వేషం అంటారు? ఇది ఒక పెద్ద సర్కిల్, విషవలయం లాగా తయారైంది. ఏం జరిగింది అంటే మనం సినిమాని ప్రత్యేకంగా సినిమాగా చూడకూడదు. సినిమాని కొంచెం బయటకు వచ్చి చూస్తే సినిమా అనేది ఎప్పుడు కూడా పాలిటిక్స్ మీద బేసిక్గా అంటే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ మధ్యకాలంలో కార్తికేయ 2 మూవీ ఒకటి వచ్చింది, అండ్ కల్కిలో అంతో ఎంతో మహాభారతం రెఫరెన్సెస్ ఉన్నాయి, బాహుబలిలో రెఫరెన్సెస్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు అది తేజ సజ్జా హీరోగా చేశారు కదా, హనుమాన్ మూవీ వచ్చింది. ఇవన్నీ ప్రో హిందుత్వ అని చెప్పలేం, కానీ కొంతవరకు హిందుత్వాన్ని వెటకారం చేసడం అనేసి కొంత గ్లోరిఫై చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది ఎందుకు వచ్చింది అంటే మనకు సినిమా వాళ్ళు సడన్ గా మారిపోయి వాళ్ళు ఏదో హిందుత్వాన్ని ప్రేమించేస్తున్నారు, హిందువుల్లో వాళ్ళు సడన్ గా కట్టర్ హిందువులు అయిపోయారు, హార్డ్ కోర్ హిందుత్వ వాళ్ళకి అప్పేసింది అనేది ఏం లేదు. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా అంటే బిజినెస్, వాళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తాయో ఆ డబ్బులు వచ్చేలాగా దాన్ని తిప్పుతుంటారు. ఇప్పుడు మనం దేశవ్యాప్తం బాలీవుడ్ లో అంతో ఎంతో హిందుత్వ వినిపిస్తుంది, ముందు కంటే ఎక్కువ వినిపిస్తుంది. తెలుగు అయితే ఇప్పుడు చాలా రేస్ లో మనం చాలా ముందున్నాం. కన్నడలో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. ఇన్ని వస్తున్నా కూడా తమిళ్లో గమనించి చూడండి, హిందుత్వకి ఎక్కడ స్కోప్ ఉన్నట్లేదు. మన సూర్యది ఒక సినిమా వచ్చింది, అదేదో కనుగవాన ఏదో పేరు, అందులో ఒక ఆదివాసీల సినిమా చూపిస్తాడు, ఆదివాసీల స్టోరీ లాంటిది ఏదో చెప్తాడు మొత్తానికి. ఎక్కడ హిందూ విగ్రహం కానీ అమ్మవారి ఐడల్ కానీ అసలు ఏది హిందూ వాసన లేకుండా తీసాడు జాగ్రత్తగా. అట్లనే అంతకుముందు ఒకటి ఏదో అవార్డు వస్తుంది, ఆస్కార్ అవార్డు వచ్చేసి జైభీమ్ అనే సోషల్ డ్రామా. అది అందరూ చాలా మినిమం డ్రెస్సెస్ వేసుకొని అతను రంజిత్ తీశాడు కదా, రంజిత్ ఒక మూవీ తీశాడు, విక్రమ్ హీరోగా రంజిత్ తీశాడు. అది ఆస్కార్ అవార్డు వచ్చేసిందని మన వాళ్ళు చాలా హడావుడి చేశారు. కొంత రైట్ వింగ్ వాళ్ళు హిందుత్వవాదుల్లో కొంత వ్యతిరేకత వచ్చింది దాని పట్ల. సరే మూవీ మంచిది అని అనుకున్నప్పటికీ కూడా తమిళ సినిమాల్లో ఎంత గొప్ప మూవీ అయినా సరే ఇక్కడ హిందుత్వ ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. బికాస్ అక్కడ స్టాలిన్ ఉన్నాడు, మిమ్మల్ని ఎవరు పరిపాలిస్తుంటాడో వాడిని తగ్గట్టుగా సినిమా రంగం ఉంటుంది. మొన్నటి వరకు మన టాలీవుడ్ అంటే ఏం చెప్పారు, తారక రాముడిని స్మరించుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏమైంది, స్లోగా ముఖ్యమంత్రి పేరు గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది, మర్చిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని యనమల రేవంత్ రెడ్డి అనే నేను అనేది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు వీళ్ళు, రోజు చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఆ విధంగా ఏనుగు ఎంత పెద్దదైనా అవ్వచ్చు, దాని మీదకి వచ్చిన మావటి వాడు ఇంపార్టెంట్. అట్లా పాలన ఎవరికి నడుస్తుంటుందో వాళ్ళకి తగ్గట్టుగా ఈ సినిమా కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లో 75 years 80 years వెనక్కి వెళ్ళిపోతే మన సినిమా ఇండస్ట్రీ ప్రారంభమయ్యి మన మొట్టమొదటి సినిమా సత్యహరిశ్చంద్ర లాంటి సినిమాలతో స్టార్ట్ అయింది మన జర్నీ. సో మన హిందీ సినిమా కానీ వేరే తెలుగు సినిమాలు కానీ మొదట్లో యాంటీ హిందుత్వ యాంటీ హిందూ కాదు. తర్వాత ఏమైందంటే స్వతంత్రం వచ్చింది, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. సోమనాథ్ లో వల్లభాయ్ పటేల్ జ్యోతిర్లింగం అదే సోమనాథ్ దేవాలయం కట్టించిన తర్వాత నెహ్రూ వెళ్ళకపోవడం కాదు, వెళ్తున్న అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మీరు వెళ్ళొద్దని ఒత్తిడి తీసుకొచ్చాడు నెహ్రూ. ఇంత దారుణమైన సెక్యులరిజం ఉన్నప్పుడు ఆ టైంలో బాలీవుడ్ లో వచ్చే సినిమాలు ఎట్లుంటాయి? సో నెహ్రూని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టకుండా డిస్టర్బ్ చేయకుండా ఉండే సినిమాలు తీయాలంటే బాలీవుడ్ ఏ మార్గం ఎంచుకుంది అంటే సినిమాలో విలన్ కాషాయం వేసుకుంటాడు, గుడి పూజారి దుర్మార్గుడు. అదే ఊర్లో ఉన్న గడ్డం పెంచుకొని తెల్లటోపి పెట్టుకున్న ముస్లిం ఆయన చాచాజీ ఉంటాడు, ఒక చాచా అంటాడు. ఆ చాచా మాత్రం చాలా మంచోడు, పూజారి చీచి, చాచా మాత్రం గొప్పడు. ఇది బేసిక్ ఫార్ములా వాళ్ళ దాంట్లో. అమితాబ్ బచ్చన్ సినిమాలు చాలా ఉంటాయి. అమితాబ్ బచ్చన్ దేవుడు నమ్మడు. ఓ సినిమా ఉంటుంది జంజీరా సంథింగ్ ఏదో ఉంటుంది, దాంట్లో దేవుడు నమ్మడు అమితాబ్ బచ్చన్. గుడి ప్రసాదం వాళ్ళ తల్లి గుడి ప్రసాదం తీసుకొచ్చిస్తే కూడా తినడు. తర్వాత ఒకసారి ఏమవుతుంది, ఈయన బుల్లెట్ కడితే అది వచ్చి తగిలితే ఒక చిన్న ఐరన్ మెటల్ పీస్ ఉంటుంది, దానివల్ల బుల్లెట్ తగలకుండా
ప్రాణాలు కాపాడు. దాని మీద 786 అని ఉంటుంది. ఆ 786 ఇక్కడ కట్టుకుంటాడు అప్పటి నుంచి. నువ్వు దేవుడిని నమ్మని వాడివి, ప్రసాదం తిన్నని వాడివి, 786 దగ్గరకు వచ్చేసరికి ఎట్లయింది? సో అంటే ఈ బాలీవుడ్ పద్ధతి ఏంటంటే హిందువులో ఉన్న బాబాలు, స్వామీజీలు వీళ్ళంతా చెడ్డవాళ్ళు, ముస్లింలు బై డిఫాల్ట్ మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వరు. అదే సౌత్కి వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ముస్లింలు చెప్పుకోదగ్గర స్థాయిలో అప్పట్లో ఉండేవాళ్ళు కాదు. అందుకని తమిళ్, తెలుగు వీళ్ళందరూ పెట్టుకున్న ఫార్ములా ఏంటంటే క్రిస్టియన్స్ మంచివాళ్ళు. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియన్ మాఫియా ఎక్కువ ఉంటుంది, మత మార్పిళ్ళు ఎక్కువ జరిగాయి కాబట్టి. ఇప్పుడు మీకు అందుకే మన తెలుగు సినిమాల్లో అప్పుడే కాదు ఇప్పటికీ కూడా చాలా సినిమాల్లో అండర్లైన్గా పైకి చెప్పకుండా క్రిస్టియన్ పాత్రలు పెడుతున్నారు. మన శేఖర్ కమల మూవీ, నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ ఒక సినిమా చేశారు. లవ్ స్టోరీలో పైకి మనకి ఏం కనిపిస్తుంది, ఒక దళితుడు ఒక పెద్దింటి అమ్మాయి ప్రేమించుకున్నారని కనిపిస్తుంది. అది కులాంతర వివాహం వరకే పరిమితమై డైరెక్టర్ తీస్తే సంతోషించేవాళ్ళు. దాంట్లో మళ్ళీ మతాన్ని కలుపుతాం. ఆ హీరో వేరే మతం వాడా, వేరే కులం వాడు, అసలు అతని సమస్య వాడు అంటే చాలా చాకచక్యంగా దాన్ని క్రిస్టియన్ అని కన్వే చేస్తాడు. కానీ దళితుడు అని కాబట్టి ఉంటుంది, మనకు చూడగానే దళితుడు అని ఫీలింగ్ కదా. అట్లనే మీకు ఉప్పెన సినిమాలో కూడా అందులో కూడా హీరో జాలరి మత్స్యకారుడు అని చెప్తాడు, కానీ అండర్లయింగ్ మళ్ళీ క్రిస్టియన్ అని కూడా చెప్తాడు. అమ్మాయి క్రిస్టియన్ ఉంటుంది, వాళ్ళు బ్రాహ్మణ్స్ ఉంటారు. అది రివీల్ చేయలేదు యాక్చువల్లీ, అంటే మామూలుగా చెప్తున్నా. అంటే నేను ఏమంటున్నా అంటే సౌత్ ఇండియా ఇంకా అంతో ఇంత నయం. నెట్ఫ్లిక్స్ లో మన కాందహార్ హైజాక్ మూవీ వచ్చింది, దాంట్లో ఉగ్రవాదుల పేరు హిందూ పేర్లు పెట్టాడు, భోలేనాథ్ అని పెట్టాడు. అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని వాజ్పేయి పాలన కాలంలో దాన్ని హైజాక్ చేసి తీసుకెళ్లి ఆ తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో ల్యాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసి మా జైషే మహమ్మద్ మసూద్ అజర్ని విడిపించుకున్నారు వాళ్ళు. ఇదంతా చేసింది ఎవరు? ఈ మధ్య కాలంలో కదా, 96, 97 ఆ టైంలో జరిగింది. అది గత 25-30 ఏళ్ల కాలంలో జరిగింది. ఈ రీసెంట్ చరిత్రని మార్చేసి వాడు నెట్ఫ్లిక్స్ లో డైరెక్టర్ ఏం చేశాడంటే ఉగ్రవాదులందరికీ హిందువుల పేర్లు పెట్టాడు. అసలు హిందూ ఉగ్రవాదులు ఉంటారా? ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఎందుకు చేస్తారు? అది భారతదేశ విమానాన్ని హిందూ ఉగ్రవాదులు హైజాక్ చేయడం ఏంటి అంటే వాటి లాజిక్ ఏం లేదు. సో మనకు ఆ మధ్య మీడియా కూడా ఉంది, దీంట్లో మీడియా భాగం కూడా ఉంది. మర్కజ్ రవి అనే మధ్య చాలా ఫేమస్ అయింది సోషల్ మీడియా. కరోనా టైంలో ఢిల్లీలో మర్కజ్ అని చెప్పి ఉంది, అక్కడికి వెళ్ళి వస్తున్నారు, అక్కడ వాళ్ళ వల్ల వ్యాపిస్తుంది అని బాగా ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ నుంచి నెల్లూరు నుంచో ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రం నుంచి అక్కడ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం వల్ల అతని వల్ల కొంత కరోనా వ్యాపించింది అని రాయాలి ఒక ప్రముఖ పత్రికలు. పేరు మార్చాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చిన వాడి పేరు మారిస్తే మహమ్మద్ ఉంటే అసద్ అని మార్చు, అసద్ అని ఉంటే కయూమ్ అని మార్చు, రవి అనే పేరు పెట్టాడు. ఢిల్లీకి వెళ్ళి నమాజ్ చేసి వచ్చేవాడి పేరు రవి ఎందుకు ఉంటుంది? తెలుగు హిందూ పేరు కదా రవి అనేది. ఇప్పుడు సరే క్రిస్టియన్స్ అంటే కొన్నిసార్లు ఇప్పుడు విజయ్ జోసెఫ్ అతని పేరు, తమిళ్లో హీరో ఉంటాడు, అతని పేరు విజయ్, మనం అందరం విజయ్ అనుకుంటాం, దళపతి విజయ్ అంటాం కదా, కానీ అతని పేరు విజయ్ జోసెఫ్. సో క్రిస్టియన్లకు హిందూ పేర్లు కూడా కలిసి ఉండడం మనకు తెలుసు, కానీ ముస్లింలు పెట్టుకోరు కదా, వాళ్ళకి సొంత పేర్లు ఉంటాయి. ఈ మీడియా వాడు అచ్చుచ్చా, అది చాలా పెద్ద పత్రిక, వాడు మర్కజ్ రవి అని రాశాడు. సో ఇది చాలా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది కూడా. ఇట్లా ఈ విధంగా మీడియాకి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, సినిమా వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సెక్యులర్గా ఉండడంలో సేఫ్ గేమ్ అన్నమాట. అది మనకు తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు ఏంటంటే క్రిస్టియన్ రూపంలో కనిపిస్తుంది, అదే హిందీలో అయితే ఇది కనిపిస్తుంది. అది మారింది ఎప్పటి నుంచి అంటే 2014లో మోడీ వచ్చిన తర్వాత. నేను అదే చెప్తాను, దేశం ఇప్పుడు హిందుత్వ నాయకుడి చేతిలో ఉంది కాబట్టి స్లోగా మారుతుంది. అప్పటికి కొన్నిసార్లు అప్పుడప్పుడు వాళ్ళ పైత్యం ప్రదర్శిస్తుంటారు. నేనేమంటానంటే అసలు ఎవరినైనా, హిందూ బాబాలనైనా క్రిస్టియన్ ఫాదర్లనైనా మీరు ఎందుకు నెగిటివ్గా చూపించాలి? చూపించకుండా అంటే బ్యాలెన్స్గా చూపించవచ్చు కదా. కానీ హిందువులను టార్గెట్ చేయడంలో వీళ్ళకి ఒక సౌకర్యం ఏంటంటే హిందూ బాబాని విలన్గా చూపిస్తే చూసేవాళ్ళు, వీళ్ళలు వేసేవాళ్ళు కూడా హిందువులే. మన దాంట్లో ఉన్న సోకాల్డ్ సెక్యులర్ హిందూస్తో ప్రాబ్లం. రెండోది, మనం ఎటువంటి చూపించినా వెళ్ళి భౌతిక దాడులు చేయమనే నమ్మకం ఉంది. అంతే. అంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళకి సంబంధించిన
నమాజు, ఖురాను, లేకపోతే మహమ్మద్ ప్రవక్త వీళ్ళ గురించి వ్యతిరేకంగా కానీ లేకపోతే వివాదాస్పదంగా కానీ ఏమైనా చూపిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అదే మన దగ్గర గురించి ఏమైనా చూపిస్తే అంటారు ఇప్పుడు ఉల్లు హిందుత్వ అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆ మధ్య అత్తారింటికి దారేదని ఒక సినిమా చేశారు. నేను సినిమా కంటెంట్లో హీరో ప్రమేయం ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేం, కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ తప్ప లేదంటే పవన్ కళ్యాణ్ చూసి చూడలేదా ఏమైందో తెలియదు, కానీ అహల్య మీద కొంచెం కామెడీ ఉంటుంది. మీకు స్వామి నదికి పోలేదా అని చెప్పి కామెడీ చేస్తారు. ఇప్పుడు అహల్య మీద కామెడీ చేస్తారు, మనం అందరం చూసినాం, ఎంజాయ్ చేసినాం, ఊరుకున్నాం, అయిపోయాం. బట్ అదే విధంగా ఇతర మతాల్లోని ఒక ప్రముఖ వాళ్ళు అంటే బాగా గౌరవించే స్త్రీ పాత్రని అవమానించుంటే ఏం జరిగి ఉండేది? ఇప్పుడు క్రిస్టియన్లో మేరీమాత ఉంటారు, లేకపోతే ఇతర మతాల్లో వేరే వాళ్ళు ఉంటారు, భౌతిక దాడులు జరుగుతాయి. ఆ భయము హిందూ మతం నుంచి రావట్లేకపోవడం వల్ల, అంటే మనం భౌతిక దాడులు చేయాలన్న ఉద్దేశం కాదు, చేయకూడదు, చట్టానికి లోబడే పని చేయాలి. కానీ నేను అనేది ఏంటంటే హిందువుల్లో చట్టాన్ని గౌరవించడం వాళ్ళకు అలుసుగా కనిపిస్తుంది. రెండోది మన దాంట్లోనే కొంత సెక్యులర్లో ఉన్నాయి. ఏదైనా సినిమా ఇప్పుడు పీకే అన్న మధ్య అమెరికన్ సినిమా ఒకటి వచ్చింది, అందులో మొత్తం హిందూ వ్యతిరేకత, దాన్ని సమర్థించినంత హిందువులే. ఇక్కడ నేను అందుకే చెప్తున్నా, అసలు ముస్లింలు క్రిస్టియన్లతో గొడవే లేదు మనకి. ఉన్న గొడవ ఏంటంటే హిందువులకి సెక్యులర్ హిందువులకి మధ్య గొడవ జరుగుతుంది. అది సో అయితే సార్ ఓటీటీ లేదా సోషల్ మీడియాలో రివ్యూస్ చూస్తూ ఉంటాం మనం, అవి కూడా ఏంటంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనుకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు అంటారు? అంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి ఏమైందంటే కొంత అవసరానికి మించిన ఫాలోయింగ్, అవసరానికి మించిన ప్రాముఖ్యత మన రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా, రెండు ఇన్ జనరల్ మన దేశం కూడా, మనకు ఇస్రో వాళ్ళు ఒక విజయవంతమైన ప్రయోగం చేశారు అనుకో, ఆ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత దాని గురించి మోడీ మాట్లాడతారు, ఇస్రో చైర్మన్ మాట్లాడతారు, ఇవన్నీ కూడా మీడియా మనకు చెప్తుంది. సడన్ గా అదే దాని గురించి పవన్ కళ్యాణ్ కానీ లేదంటే చిరంజీవి కానీ ఇంకెవరైనా వీళ్ళు వచ్చి మాట్లాడారు అనుకోండి, బాలకృష్ణ కానీ ఎవరైనా సరే, ఇస్రో ప్రయోగం గురించి మీరు ఎవరు చెప్తే వినాలి అథెంటిక్ గా? ఇస్రో గురించి, ఇస్రో చేసే ప్రయోగం గురించి ఇస్రో చైర్మన్ ఇచ్చే బయట ఇంపార్టెంట్ మనకి, లేదంటే ప్రధానమంత్రిగా మోడీ మాట్లాడాలి, లేదంటే కేంద్ర కేబినెట్ లో ఉన్న మంత్రులు మాట్లాడాలి, చివరి ఆప్షన్ మనం రాష్ట్ర మంత్రులు మాట్లాడాలి. మనకి ఇవేవి పట్టవు. ఎవరైనా సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ దాని గురించి మాట్లాడితే ఇమీడియట్ గా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ సినిమా వాళ్ళకి ఇచ్చేస్తాం. అట్లా దానివల్ల ఏమవుతుందంటే సినిమా వాళ్ళు అన్నిటి మీద తమ అభిప్రాయం వ్యక్తం చేయడం మొదలు పెడుతున్నారు. వాళ్ళకు తెలిసింది చెప్తారు, తెలియంది చెప్తారు. ఆ సమస్య వల్ల వాళ్ళు తీసే సినిమాల్లో కూడా మీరు చూడండి, బ్రాహ్మణ పూజారుల నుంచి మొదలు పెడితే కాలేజీలో లెక్చరర్లని వెటకారంగా చూపిస్తారు. ఎన్ని సినిమాల్లో లెక్చరర్స్ ని పిల్లలు ఏడిపించినట్టుగా చూపిస్తున్నారు. అట్లనే ఆర్మీ వాళ్ళ గురించి బూతు కామెడీలు, డబుల్ మీనింగ్ కామెడీలు ఉంటాయి. పోలీసులను అయితే అసలు మరీ చులకనగా చూపిస్తారు, అయితే వాళ్ళు క్రూరులు, లేదంటే వాళ్ళు కామెడీ. ఈ రెండు కాకపోతే మళ్ళీ పోలీస్ వేషం వేసుకొని హీరోగా కూడా చూపిస్తారు. హీరోగా చూపించినప్పుడు ఓకే, కానీ పోలీస్ వ్యవస్థ లేకపోతే దేశం ఏమైపోతుంది? కానీ అటువంటి పోలీసులను కూడా ఫుల్ నెగిటివ్ గా చూపిస్తారు, కామెడీగా చూపిస్తారు. ఈ విధంగా సినిమా వాళ్ళని సినిమాలో కావచ్చు బయట కావచ్చు ప్రతి దాని గురించి వాళ్ళు స్పందిస్తుంటారు. నేనేమంటానంటే వాళ్ళు స్పందించొద్దని చెప్పడానికి మనకు అర్హత అధికారం లేదు, ఎందుకంటే మనందరికీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నట్టు సినిమా వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ నేను ప్రజలకు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమా వాళ్ళు మాట్లాడినంత మాత్రాన వెంటనే దానికి ప్రాముఖ్యత ఇచ్చేయడం అనేది మనం మానుకోవాలి. మన దగ్గర ఏమవుతుందంటే సినిమా స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్ వీళ్ళు ఏది మాట్లాడినా ఇంపార్టెంట్. ఒకే రోజు ఒక విషయం గురించి ఒక ఆర్బీఐ గవర్నర్ ఏదైనా మాట్లాడితే ఎంతమంది జనాల్లోకి వెళ్తుందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సన్నీ లియోన్ చేత చెప్పిస్తే ఎక్కువ మంది జనాల్లోకి వెళ్తుంది. అంటే మన వాళ్ళకి చెప్పే వాళ్ళు ఇంపార్టెంట్ తప్ప వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ పరిస్థితి మారితే సినిమా వాళ్ళ ప్రవర్తనలో కూడా చేంజ్ వస్తుంది. ఇంకా రెండోది, సినిమా వాళ్ళు తమ సినిమాల్లో కావచ్చు బయట కావచ్చు అందరి మీద కామెంట్ చేసి వ్యాఖ్యానాలు చేసి ఎంత వెటకారాలు చేసినా కూడా తప్పు లేనప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్ళ మీద వెటకారం మొదలయ్యేసరికి ఆ హీట్ భరించలేకపోతుంది. ముందు తమన్ గారు అన్నది కూడా దాదాపు అటువంటిదే అనమాట. సినిమా వచ్చినప్పుడు దాని మీద నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, నేను రాస్తాను, నన్ను ఆపడానికి నువ్వెవరు? ఇప్పుడు దేశ ప్రధానే నానా తంటాలు పడుతున్నారు. ఆయన అయోధ్య రామాలయం కట్టి జనవరి 22వ తేదీన ఆవిష్కరించి బాలరాముడు ప్రాణప్రతిష్ఠ చేసి మేలో ఎన్నికలకు వెళ్తే 60 సీట్లు తగ్గించారు.
దాంట్లో సగం ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే రాహుల్ గాంధీ నేను కటాకట్ డబ్బులు ఇస్తాను 8,000 ఇస్తానని చెప్పాను. దాన్ని తెచ్చి కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ప్రచారం చేసింది. ప్రజలు నమ్మేసి ఓట్లు వేశారు. నార్త్లో మన దగ్గర కాదు నార్త్లో వేశారు. దానివల్ల 400 అనుకుంటే 300 కూడా రాలేదు, 240 వచ్చినాయి. సో రాజకీయ నాయకులకే సోషల్ మీడియా ఎఫెక్ట్ తప్పనప్పుడు మా సినిమా గురించి మీరు మాట్లాడొద్దంటే ఎక్కడ కుదురుతుంది? రెండోది, మీరు మాట్లాడకపోతే అప్పుడు అడిగే హక్కు ఉంది. మీరు సమాజంలో అన్నిటి గురించి మాట్లాడుతున్నారు డైలీ, అట్లానే మీ ప్రోడక్ట్ గురించి మేము కూడా మాట్లాడుతాం. అండ్ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలని కొత్తగా ఒక ఇది వచ్చింది. ఎవరు కంట్రోల్ చేస్తారు? సోషల్ మీడియా అనేది ఇక్కడ అమెరికాలో హెడ్ ఆఫీస్ ఉంటుంది, ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఏదైనా. అక్కడ నుంచి వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ప్రకారం పనిచేస్తారు. మన దగ్గర కొంతవరకు కమ్ చేయొచ్చు, అంటే వైలెంట్గా ప్రవర్తించే వాళ్ళు, అశ్లీలంగా ప్రవర్తించే వాళ్ళు ఈవెంట్లని చేయొచ్చు. బట్ ప్రతిదాన్ని సెన్సార్ చేసుకుంటూ కూర్చోవాలంటే రోజు కొన్ని లక్షల పోస్టులు వస్తుంటాయి. మనమే ఒక్కో రోజు 10 పోస్టులు పెడతాం ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఎక్కడైనా సరే. ఇవన్నీ ఎవరు చూడాలి? సో మనమే సొంతంగా కంట్రోల్. నేనేమంటానంటే అనవసరంగా ఒక మంచి సినిమాని టార్గెట్ చేయమని నేను చెప్పాను. మంచి సినిమాని మంచిగా ఉందనే చెప్పాలి, బాగా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. ఉద్దేశపూర్వకంగా ఫ్యాన్స్ చేస్తుంటారు అనేది కూడా నిజం. చిరంజీవి సినిమా వచ్చినప్పుడు బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య సినిమా వచ్చినప్పుడు ఇంకొకరు ఎవరైనా చేయొచ్చు. అంతకుముందు పుష్ప 2 అప్పుడు మెగా ఫ్యాన్స్ చేశారు, తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ కోసం చేశారు. ఇవన్నీ ఆ హీరోల మధ్యలో వచ్చే పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదు వాళ్ళు బాగున్నా వీళ్ళకు పిచ్చి ఉండొచ్చు. నేను ఏమంటానంటే చాలా సార్లు బాలయ్య చిరంజీవి బాగా ఉంటారు, వాళ్ళు పరస్పరం చాలా హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ళకి కింద స్థాయిలో గొడవ పెట్టుకుంటారు. ముందేంటంటే రోడ్ల మీద కొట్టుకునే వాళ్ళు, ఇప్పుడు డిజిటల్ గా కొట్టుకుంటారు. వీళ్ళకి ఫ్యాన్ పేజెస్ ఉంటాయి, ట్రోలింగ్ చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ చేయకూడదు అంటే చేయకూడదని మనం పిలుపునివ్వచ్చు. ఆల్రెడీ ఆ పని చేస్తున్నారు చాలా మంది స్టార్స్. ఏపీ కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి సందేశాలతో వీడియో చేస్తారు. నేనేమంటానంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఏవి పనిచేయి. మీకు ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ నన్ను ట్రోల్ చేయకండి అని అడగడం మీకు అనిపించిందా? ఆయన చాలా ప్రాక్టికల్, ఆయన గొప్పోడు, చాలా మంచోడు అని నేను చెప్పట్లేదు. నాకు చాలా విషయాలు రామ్ గోపాల్ వర్మ నచ్చాడు. కానీ వన్ థింగ్, ఆయన సినిమాలు ఎన్నో ఫ్లాప్ అవుతున్నాయి. అట్లనే ఆయనని చాలా మంది ట్రోల్ చేస్తారు, విపరీతంగా తిడతారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తిడతారు, కొన్నిసార్లు హిందుత్వాలు తిడతారు. ఇట్లా చాలా మంది తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన ఇప్పుడు కూడా ఏమంటారంటే సోషల్ మీడియాలో ఎవరు ఏది మాట్లాడుకున్నా ఓకే, ఎందుకంటే నేను నాకు నచ్చినట్టు మాట్లాడతాను. ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలి. సినిమా వాళ్ళు, మీరు సినిమా బాగా తీయండి, సాధ్యమైనంత వరకు వివాదరహితంగా ఉండండి. మీరు కానీ నోరు జారి ఎవరినన్నా అంటే ఆ తర్వాత మీకు రాబోయే సినిమా అప్పుడు చుక్కలు చూపిస్తారు. ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజం. సోషల్ మీడియా వచ్చింది అనే విషయాన్ని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. అట్లా కాకుండా మేము మాట్లాడినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ, మీరు మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతింటాయంటే కుదరదు. అండ్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఎవరి మాట వినదు. సోషల్ మీడియా ప్రధాని ముఖ్యమంత్రి మాటే వినప్పుడు సినిమా వాళ్ళు వచ్చి బాధపడితే వేస్ట్. నేను చెప్పాను. సో అయితే సార్ మీరు చెప్పండి, ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు అయితే చాలా పెరిగిపోయాయి, అందుకు తగినట్లుగా వాళ్ళు రేట్లు కూడా పెంచడం అనేది మనం చూస్తున్నాం. మరి ఇటువంటి చర్యలతో చిన్న సినిమాలకు, ఆర్ట్ సినిమాలకి ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందంటారా? దీని గురించి వాళ్ళు అసలు ఎందుకు మాట్లాడారు? చిన్న సినిమాలకు, ఆర్ట్ సినిమాలకు ప్రమాదం ఏర్పడుతుందా? కాదు, ఏర్పడింది. చిన్న సినిమాలు, ఆర్ట్ సినిమాలు లేవు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే రెండో కారణాలు. ఒకటి, పెద్ద సినిమాలు వచ్చి ఆక్యుపై చేయడం. ఇప్పుడు సంక్రాంతి సీజన్ తీసుకుంటే గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల వల్ల తమిళ నుంచి డబ్బింగ్ చేసుకొని ఇక్కడికి వద్దాం అనుకున్న సినిమాలు అవ్వచ్చు, ఇక్కడ తీసిన చిన్న సినిమాలు అవ్వచ్చు, ఇవి ఏమి ప్లేస్ అంటే స్పేస్ లేదు, అన్ని థియేటర్స్ ఆక్యుపై అయిపోయినాయి. సో చాలా మంది డ్రాప్ అయిపోయారు. సో మొత్తానికి 3 సినిమాలు మిగిలాయి. ఈ 3 సినిమా, ఈ పరిస్థితి సంవత్సరం పొడుగుతా కూడా ఉంటుంది. ఎప్పుడో 1-2 వారాలకు శుక్రవారాల్లో ఖాళీగా ఉంటాయి థియేటర్స్ తప్ప. మిగతా అన్ని సార్లు ఒక పెద్ద హీరో సినిమానో, పెద్ద హీరో వాళ్ళ కుటుంబంలో ఉన్న ఇంకో హీరో సినిమానో ఏదో వస్తాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఉన్నారు. అండ్ బాలకృష్ణ వాళ్ళ ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఫ్యామిలీ నుంచి 2-3 పెద్ద హీరోలు, స్టార్ హీరోలు ఉండడం వల్ల వాళ్ళ థియేటర్స్ లో వాళ్ళ సినిమాలే ఆడించేసుకుంటారు. కాబట్టి చిన్న సినిమాకి థియేటర్ దొరకట్లేదు అనే సమస్య ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ నేను మొదట్లో చెప్పినట్టు వీళ్ళు ఓటీటీ ద్వారా ఎంతో ఆడియన్స్ కి దగ్గర అయ్యే ప్రయత్నం చేయడం ఒకటే మార్గం. లేదు అంటే వాళ్ళ సినిమాని వెబ్ సిరీస్ లాగా మార్చుకొని తీసుకోవడం బెటర్. మరి ప్రాక్టికల్ వీళ్ళు పెద్ద సినిమాలో పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు వచ్చి చిన్న సినిమాలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని కోరుకుంటే అత్యాశ. వాళ్ళు ఇవ్వరు.
ఏమైనా చేయాలనుకుంటే ఇంకా ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకు చేయదంటే ప్రభుత్వంకి చిన్న సినిమా వల్ల ఆదాయం లేదు, పెద్ద హీరోల వల్ల లాభం. ఇప్పుడు టికెట్ రేట్ పెంచుతున్నారు అన్నారు కదా, పెద్ద సినిమాకి టికెట్ రేట్ ఎందుకు పెంచుతారంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. ఫ్రైడే రిలీజ్ అవుతే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు మాత్రమే ఉంటుంది వాళ్ళ టైం. మండే రోజు మళ్ళీ జనాలందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఆ రోజు నుంచి సినిమా చూడరు. ఈ 3 రోజుల్లో మంచి టాక్ వస్తే ఇంకొక వారమో 2 వారాలు ఆడొచ్చు. కానీ మొదటి 3 రోజుల్లో పాజిటివ్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్ వచ్చినా డబ్బులు పిండుకోవాలనేది అప్పుడే. అందుకని వీళ్ళు రేట్లు పెంచడము, బెనిఫిట్ షోస్ చేయడము, ఇవన్నీ రకరకాల జిమికులు అని చేసి డబ్బులు పిండేస్తారు. వాళ్ళకు ఒకవేళ నెగిటివ్ టాక్ వచ్చినా, ఇప్పుడు సోషల్ మీడియా మీద చాలా మంది సినిమా వాళ్ళకు ఉన్న బాధ ఏంటంటే, ఒకడు చూసి వచ్చి వాళ్ళ సినిమా బాగున్నా బాగాలేకున్నా కూడా వాడు పర్సనల్ గా నచ్చకపోతే పెట్టేస్తున్నాడు, నచ్చకపోతే. అది సింగిల్ లైన్ రివ్యూ. ఇక్కడ ఏం పెద్ద మీరు చూసి ఎడిటింగ్ బాగాలేదు, సినిమాటోగ్రఫీ బాగాలేదు, ముందులాగా లేదు రివ్యూ. ముందు రివ్యూ అంటే 25-30 లైన్లు రాసేవారు. ఇప్పుడు చాలా సింపుల్ గా సినిమా పెద్ద తలనొప్పి, వాడు ఇంకా సినిమా భాషలో చెప్పాలంటే సినిమా పెద్ద రాడ్ అంటాడు. అది ఏం రాడ్ ఎవరు, కానీ చూసిన వెంటనే ఇమీడియట్ గా నెక్స్ట్ ఆ రోజు వెళ్దాం అనుకున్నాడు. ఆ థాట్ ఏంటి, వదిలేదు. ఎందుకు? అది మీరు చేసిన తప్పే. మీరు చేసే సినిమాలో రెమ్యూనరేషన్స్ 90% ఉంటాయి. అసలు సినిమా కోసం మీరు ఖర్చు పెట్టేది చాలా తక్కువ. ఒక్కొక్క హీరోకి మీరు 30 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఇస్తున్నారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులన్నీ పిండడానికి, జనాల దగ్గర నుంచి పిండడానికి ఇబ్బంది పడుతుంది. హీరోల రెమ్యూనరేషన్ తగ్గించుకోరు. సినిమా క్వాలిటీ అని చెప్పి ఫారిన్కి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, షూటింగ్ చేసుకొస్తారు. ఆ డబ్బులన్నీ తడిసి మోపడవుతాయి. మోపడైన తర్వాత టికెట్ రేట్ పెంచుకుంటాం అంటున్నారు. మీకు పెంచుకోవడానికి వీళ్ళు కూడా ఇస్తున్నారు, ఏది థియేటర్ మన ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి. ఎందుకంటే దాని మీద GST డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది. కానీ ఒక బేసిక్ లాజిక్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక కారు ఉంది. ఒక కారు మార్కెట్లోకి వచ్చిన మొదటి వారము ఇంత రేట్ ఉంటుంది, 2వ వారంలో తగ్గుతుంది, 3వ వారంలో ఇంకా రేట్ తగ్గిస్తామని కారు గురించి కానీ, ఒక పుస్తకం గురించి కానీ, ఒక సెల్ ఫోన్ గురించి కానీ ఎప్పుడన్నా విన్నాము? ఓన్లీ సినిమా మాత్రము మొదటి వారంలో ఎక్కువ ఉంటుందంట, 2వ వారం రాగానే తగ్గిస్తారంట, 3వ వారం ఇంకా తగ్గిస్తారంట. అంటే మొదటి వారంలో చూసిన వాడు పిచ్చివాడు కదా, వాడు ఆపుకోలేక, అంటే టెంప్టేషన్ ఆపుకోలేక వెళ్తాడు కదా. అందుకని ఆడియన్స్ కూడా ఎంత చేస్తున్నారంటే, చాలా పెద్ద హీరో ఉంటే కానీ, లేదంటే దాని చుట్టూ చాలా పెద్ద క్రేజ్, బజ్ ఏర్పడితే కానీ, ఇక్కడ ఒక దగ్గర ఇంకా తప్పకుండా చూడాలనే ఉత్సుకత ఏర్పడితే తప్ప జనాలు ఇంటి నుంచి బయటకు కాలు పెట్టట్లేదు. ఎందుకు? సింపుల్, ఒక నెల రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది. అసలు కొన్ని సినిమాలు అయితే ఓటీటీలో కూడా చూడట్లేదు జనాలు, ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసి తీసేస్తున్నారు. అంటే మీరు తీసే సినిమాల్లో విషయం ఉంటే ఎవరైనా చూస్తారు. ఆ విషయం లేనప్పుడు టికెట్ రేట్లు పెంచుకుంటాను లేదా ఇట్లాంటివన్నీ చేస్తా కూడా అది వివాదాస్పదం అవుతాయి తప్ప లాంగ్ రన్ లో నడిచేవి కాదు. సో కంటెంట్ మీద దృష్టి పెట్టాలి. రెండోది, ఓటీటీని సరిగ్గా వాడుకోవాలి. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు, చాలా సినిమాలు ఏం చేస్తున్నారంటే సైమల్టేనియస్ గా థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ చేస్తారు. దానికి తగ్గట్టే మార్కెటింగ్ చేసుకుంటారు. అంటే ఓటీటీలో వేసే డబ్బులు రావు కదా అని చాలా మందికి ఒక డౌట్. బట్ హాలీవుడ్ మూవీస్కి ఎందుకు వస్తున్నాయి మరి? సో అక్కడ వాళ్ళు ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు, ఓటీటీ ద్వారా కూడా ఎట్లా డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు దాన్ని వీళ్ళు కూడా ఫాలో అయ్యి, మీరు ఓటీటీలో కూడా డే 1 నుంచే పెట్టగలిగితే ఈ దాన్ని ఎవరు ఏమంటారు, మూవీ రూల్స్ లోనో తమిళ్ టైగర్స్ అట్లాంటివి, అంటే మన పైరసీ మూవీస్ చేసే వెబ్సైట్లు ఉన్నాయి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. డిజిటల్ వరల్డ్ లో ఇంటర్నేషనల్ గా వాడు ఏదో దేశంలో సర్వర్ పెట్టుకొని పనిచేస్తుంటాడు. మీరు ఇక్కడ నుంచి వాడిని ఏం చేయలేరు. సో పైరసీ వర్షన్ బయటకు వచ్చేస్తుంది చాలా సినిమాలకి. ఇవన్నీ ఇబ్బందులు ఉండొద్దు అంటే ఏంటంటే, మీరు డే 1 నుంచే ఓటీటీలో కూడా అందుబాటులో పెట్టారు. అట్లా చేస్తే మాకు డబ్బులు రావు అనేది నిజం, క్వశ్చన్ ఓకే, కానీ దానికి కూడా పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు ఏంటో వెతుక్కొని థియేటర్లోకి వచ్చే వాళ్ళ దగ్గర థియేటర్లో రాబట్టుకోవాలి, ఓటీటీలో ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళకి అక్కడ రాబట్టుకోవాలి. ఈ విధంగా కొత్త స్ట్రాటజీ సినిమా వాళ్ళు కొత్తగా థింక్ చేస్తే తప్ప, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని మారుతున్నాయి కదా, అన్ని మారుతున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పొలిటీషియన్స్ మారారు కదా. ముందు ఏంటి, గల్లీలో తిరిగి తాత దగ్గరికి, అవ్వ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని అన్నం తినడం, ఫోటో కెమెరాలకు పోజులు ఇచ్చేవారు, కూర్చొని గుడిసెల్లో రేకులు కూర్చొని అన్నాలు తిని. అటువంటి పొలిటీషియన్స్ ఈ రోజు ఫేస్బుక్ లో పేజ్ ఉంటుంది వాళ్ళకి, ట్విట్టర్ లో హ్యాండిల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తారు.
సినిమా వాళ్ళు కూడా మారాలి. సినిమాని మీరు ఇంకా ఏ విధంగా జనాల దగ్గర తీసుకెళ్ళాలి. టెంపుల్ సంప్రదాయబద్ధంగా నేను ఒక సినిమా తీస్తాను, డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాను, వాడు తీసుకెళ్ళి థియేటర్లో వేస్తాడు. ఆ థియేటర్లో నుంచి డే 1 నాకు అన్ని కలెక్షన్స్ వచ్చేయాలి. వస్తే సంతోషం, ఒక్కోసారి వస్తాయి. కానీ ఒక్కోసారి నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయితే ఒక్కొక్క టికెట్ కి 1200 1300 ఖర్చు పెట్టి వచ్చేవాడు ఎంత సినిమాకి 100 రూపాయలు పెట్టినప్పుడు నువ్వు సినిమా నార్మల్ గా చూపించినా సంతోషంగా ఇంటికి వస్తాడు. అదే సినిమాకి వాడు 1000 ఖర్చు పెట్టినప్పుడు నువ్వు ఎంత బాగా చూపించినా వాడికి ఇంకా కావాలనిపిస్తుంది, ఇంకా కావాలి. సో అది కూడా జరుగుతుంది. మీరు టికెట్ రేట్లు పెంచి 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 ఏం చేశారంటే సినిమా వాళ్ళు మీరు ఎంత గొప్పగా తీసినా వాడికి నచ్చట్లేదు. ఇది ఫస్ట్ థింగ్. రెండోది మీరు గొప్పగా తీయట్లేదు, అది చేదు నిజం. ఎందుకంటే నాకు హాలీవుడ్ మూవీనే నేను డే 1 చూస్తున్నాను కదా. హాలీవుడ్ మూవీ కావచ్చు, ఇంటర్నేషనల్ సినిమా మొత్తము నాకు ఫస్ట్ రోజే కనిపిస్తుంది. వాళ్ళతో పోల్చినప్పుడు అవే 4 విజువల్స్ అన్ని తీసుకొచ్చేసి గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఇది నాకు గొప్ప సినిమా చూడు అంటే చూడు. కల్కి ఆడింది, RRR ఆడింది, బాహుబలి ఆడింది. సో మీరు ఏదో ఒక విషయంలో కొత్తదనం చూపించాలి. చూపించకుండా చాలా కష్టతరం అయిపోయింది సార్ సినిమా అనేది. వాడికి చాలా ఎక్సైట్మెంట్ కలిగించాలి. లేదు కలిగించలేకపోతే వాడి ఆడియన్స్ థియరీ ఏంటంటే నేను ఇంట్లో కూర్చుంటే యూట్యూబ్ మొదలుపెట్టి నెట్ఫ్లిక్స్, అమెజాన్ దాకా ఇంట్లోనే నాకు బోలెడంత కంటెంట్ ఉంది. నేను నీ దగ్గర దాకా రావాలి, పార్కింగ్ ఫీజు, మల్టీప్లెక్స్ లో ఐస్ క్రీమ్, పాప్కార్న్ అన్నిటి ఖర్చు కలుపుకొని ఒక ఏమంటారు 4-5 వేలు ఖర్చు అవుతాయి. నేను చెప్పేది ఇంకా మినిమం. ఈ 4-5 వేలు ఖర్చు పెట్టుకొని ఒక కుటుంబం మొత్తం ఒక సాయంత్రం నీ కోసం టైం వేస్ట్ చేసినప్పుడు అంతకు దగ్గర ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి. సింపుల్ ఏంటంటే మద్యం కంటే డ్రగ్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు అట్లా మత్తు పెంచారు, ఇప్పుడు వాళ్ళకి మత్తు రావట్లేదు. సో ఆ మత్తు వచ్చే విధంగా మీరు కూడా కొత్త కంటెంట్ ఇవ్వగలరు. కరెక్ట్. సో ఈసారి చూసుకున్నట్లయితే రీసెంట్ గా సంక్రాంతి సీజన్ లో ప్రతి సినిమా బడా హీరోస్ గా వచ్చినట్టు గేమ్ చేంజర్ కానివ్వండి, ఇటు డాకు మహారాజ్ బాలకృష్ణ గారి కానివ్వండి, అండ్ అలానే సంక్రాంతికి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏ సినిమా మంచిగా వర్కౌట్ అయిందంటారు? ఈ మధ్యలో చిన్న సినిమాలు ఏమైనా నిలబడ్డాయా? అసలు ఏమంటారు, ఎవరు హిట్ ఎవరు కట్ అంటారు? సంక్రాంతిలో అయితే నేను చెప్పినట్టు చిన్న సినిమా అంటూ ఏం లేదు. చిన్న సినిమా అంటే మన ఉద్దేశం ఏంటంటే సినిమా చిన్నది కాదు, చిన్న హీరో కానీ, యంగ్ హీరో కానీ, కొత్త హీరో కానీ, లేదంటే కొత్త దర్శకుడు కానీ వీళ్ళు ఉండాలి. వీళ్ళు ఉన్నది ఏది రాలేదు. గేమ్ చేంజర్ కి అయితే హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్. అట్లనే ఒక దాంట్లో బాలయ్య హీరో, ఇంకో దాంట్లో వెంకటేష్ గారి హీరో. సో పెద్ద హీరోల సినిమాలే వచ్చాయి. ఇంకా బాగుంది అనే విషయంకి వస్తే నేను విన్నంత వరకు రిపోర్ట్స్ అయితే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయింది. డాకు మహారాజ్ కూడా మంచి రివ్యూసే వచ్చాయి. ఎటు వచ్చి గేమ్ చేంజర్ మాత్రం అది ముందు నుంచే చాలా అంటే నెగిటివ్ టాక్ తో మొదలైంది. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క సినిమాకి బయటికి వెళ్ళి సినిమా చూసి ఇంటికి వచ్చేలోపు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అది ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, 30,000 25,000 అట్లాంటి వాళ్ళు. వాడైతే వాడి నెలలో ఒక సినిమా చూస్తే వాడి జీతంలో 25% కట్ అయిపోతుంది. ఒక సినిమా పేరు మీద వాడి జీతంలో చాలా 15-20% జీతం ఖర్చు పెడితే కానీ ఒక సినిమా చూడలేకపోతున్నాడు ఫ్యామిలీతో. సో అంతంత ఖర్చు పెట్టి చూడాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా టీవీలో దొరకంది ఏదో అక్కడ దొరకాలి, మొబైల్లో టీవీలో దొరకంది ఏదో పెద్ద తెర మీద దొరికితేనే వాడు వెళ్తాడు. అది మీకు ఈసారి కూడా ప్రూవ్ అయ్యింది. గేమ్ చేంజర్ యాక్చువల్లీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, దాంట్లో మంచి చెప్పాడు. చాలా మంది ఏమన్నారంటే సబ్జెక్ట్ బాగుంది అన్నారు, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది అన్నారు, కొంత స్క్రీన్ ప్లే బాగా చేసి ఉంటే, మేకింగ్ బాగా చేసి ఉంటే ఇంకా బాగుండేది అన్నారు. కానీ సినిమా ఆడలేదు. మంచి విషయమే కానీ సినిమా ఆడలేదు. డాకు మహారాజు లో ఆ సాంగ్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఊర్వశి రౌతేలతో కొంత అసభ్యంగా ఉందని చెప్పి అదని చెప్పి. బట్ అది మాస్ ఆడియన్స్ కి అట్లాంటివి నచ్చుతూ ఉంటాయి. ఎందుకంటే అంతకు ముందు శ్రీలీల చేసిన కిసిక్ సాంగ్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇంకా సినిమా ఎక్కడైనా కొంచెం ఎప్పుడన్నా పల్టీ కొడుతుందేమో అనే డౌట్ వచ్చినప్పుడు ఇట్లాంటి పాటలు పెడతారు. అది కూడా మీరు చూడండి, ఏ ఐటమ్ సాంగ్ కూడా ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ లో రాదు. జనాల్ని చివరి దాకా కూర్చోబెట్టడం కోసము సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి ముందు వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఈ ఐటమ్ సాంగ్స్ ఎందుకు పెడుతుంటారంటే జనాలు ఆడియన్స్ ని చివరి దాకా కూర్చోబెట్టడానికి, లేదంటే రెండోసారి మూడోసారి రావడానికి కోసం పెడతారు. అయితే ప్రతిసారి ఆ ఫార్ములా ఏం వర్కౌట్ అవుతుంది. సుకుమార్ కి చాలా సార్లు వర్కౌట్ అయింది. అంతకుముందు సమంత పుష్ప 1 లో చేసింది, పుష్ప 2 లో ఈమె చేసింది. కానీ
కొందరు పెట్టినా కూడా వర్కౌట్ అవుతుంది. బట్ డాకు మహారాజ్ లో మిగతా సినిమా అంతా చాలా బాగా తీశాడు, డైరెక్టర్ బాబీ అని చెప్పినప్పటికీ ఊర్వశి రౌతేలతో ఆ సాంగ్ కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. బట్ ఆన్ ది హోల్ సినిమా వర్కౌట్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా దగ్గరకు వచ్చేసరికి నిజంగా పెద్ద విజువల్స్ కానీ పెద్ద గ్రాఫిక్స్ కానీ అదేదో సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ కానీ ఏం కాదు. అనిల్ రావిపూడి ఒక ఫ్యామిలీ మూవీ తీశాడు, దాంట్లో కొంత క్రైమ్ ఎలిమెంట్ కలిపి ఇద్దరు హీరోయిన్స్ ఒక హీరో, వెంకటేష్ కి ఇద్దరు హీరోయిన్స్ ఒక హీరోతో, వెంకటేష్ కి ఇద్దరు హీరోయిన్స్ తో సినిమా చేయడం అనేది ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో. నేనేం చెప్తానంటే ఈ ఐశ్వర్య రాజేష్ కావచ్చు, మీనాక్షి చౌదరి కావచ్చు, వీళ్ళు చిన్నప్పుడు స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఆయన ఇద్దరు హీరోయిన్స్ తో సినిమాలు చేశాడు, అంత సీనియర్ ఆయన. సో వెంకటేష్ గారు అటువంటి సినిమాలు పండించేస్తారు. అయితే ఆ సినిమాకి హీరో ఎవరంటే బుల్లిరాజ్ అని చిన్న బుడ్డోడు ఒకటి చేశాడు, చాలా హిట్ అయింది, ఆడియన్స్ అందరూ బాగా నవ్వుకుంటారు. బట్ సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి ఆ పాత్ర ద్వారా అనిల్ రావిపూడి లేకి కామెడీ చూపించాడు, వల్గర్ ఉంది. ఆయన పాయింట్ ఏంటంటే ఓటీటీలు చూసి చెడిపోతున్నారు, అందులో ఒక నిజం ఉంది, పిల్లలు వద్దన్నా సరే చూస్తున్నారు, చూసి వాళ్ళు పారుతున్నారు. కానీ దాన్ని అట్లా చెప్తావా, మొత్తం చెడు చూపించి లాస్ట్ లో ఇట్లా అయింది అట్లా అయింది అంటే కుదరదు కదా. అంటే ఒక మర్డర్ మొత్తం చూపించి ఇట్లా చేయొద్దు మర్డర్ అంటే వాడు చూపించి ఇద్దరు రెండు వైపులా పాయింట్స్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ అల్టిమేట్ గా 3 సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయింది అన్నప్పుడు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో మనకు అర్థం కావాలి. ఆడియన్స్ పనికి అంటే అర్థం పర్థం లేని యాక్షన్, విపరీతమైన వైలెన్స్, సాంగ్స్ కూడా. నేనేమంటానంటే జనాలకి ఇంటర్నెట్ ఉంది కదా, వాడికి నిజంగా వల్గర్ కంటెంట్ కావాలంటే ఇంటర్నెట్ లో వెతుక్కుంటాడు, థియేటర్కి వెళ్ళి 100 మంది మధ్యలో కూర్చొని చూడడు కదా. సో వాడు థియేటర్కి వచ్చేది ఎందుకు అంటే 2.5 గంటల సేపు వాడి ఈఎంఐలు, లేదంటే పిల్లల స్కూల్ ఫీజులు, లేదంటే ఆరోగ్య సమస్యలు, ఒబెసిటీ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, ఇవన్నీ మర్చిపోయి నవ్వుకోవడానికి వస్తాడు. అంటే నవ్వుకోవడానికి అంటే కామెడీ సినిమా అని కాదు, ఎంటర్టైన్ అవడానికి వస్తాడు 2.5 hours. అది సంక్రాంతికి వస్తుందని చేసింది, అందరూ అది చేయమని కాదు నేను చెప్పేది. అక్కడ ఆయన చేసింది ఏంటంటే అనిల్ రావిపూడి మెసేజ్ ఏమి ఇవ్వలేదు, కొంత వల్గారిటీ అంటే కొంత బూతులు వాడాడు, అయినప్పటికీ జనాల్ని ఫస్ట్ టు లాస్ట్ కూర్చోబెట్టాడు. దాన్ని పెద్ద బ్లాక్ బస్టర్ చేశాడు. తర్వాత ప్లేస్ లో డాకు మహారాజ్ వచ్చింది, గేమ్ చేంజర్ మెసేజ్ ఇచ్చినప్పటికీ ఎవరు పట్టించుకోవాలి. ఎందుకంటే మీరు మెసేజ్ ఇస్తున్నామనే నెపంతో సీరియస్ గా బోర్ కొట్టే విధంగా సినిమా తీసి అర్థం పర్థం లేని హీరోయిజం ఎలివేషన్ షాట్స్ పెట్టేసి ఇట్లా చేసి ఒకప్పట్లాగా నడిపిస్తామంటే నడవదు. ఖచ్చితంగా కొత్త స్టోరీ ఉండాలి, కొత్త స్క్రీన్ ప్లే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 hours ఆ 2.5 hours వాడు తనని తాను మర్చిపోవాలి. అది మీరు చేయగలుగుతారా లేదా అనేది ఇప్పుడు సంక్రాంతిలో కూడా ప్రూవ్ అయింది. అండ్ ఇటువంటి ఇంత టైట్ స్క్రీన్ ప్లే, ఇంత టైట్ మేకింగ్ తో ఇంత గొప్పగా సినిమాలు తీయడం చిన్న సినిమాలో కుదరదు. రెండు, ఒకటి వాడికి టాలెంట్ లేకపోవచ్చు, దర్శకుడికి అంత టాలెంట్ లేకపోవచ్చు, తనకు ఉన్నా కూడా బడ్జెట్ లేకపోవడం వల్ల కూడా కొన్ని చిన్న సినిమాలు పైన తీసేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే థియేటర్కి వచ్చి థియేటర్లో జనాల్ని రప్పించుకొని చూపించుకోగలిగే పరిస్థితి అయితే పోయింది, దాదాపు పోయింది. అడప సంవత్సరం మొత్తంలో ఒక 2-3 చిన్న సినిమాలు ఏమైనా అద్భుతాలు సృష్టించవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ ఓటీటీకి వెళ్ళి అక్కడ తమ అన్వేషణ కొనసాగించడమే తప్ప, అంటే చిన్న సినిమా నిర్మాతలు దర్శకుల గురించి చెప్తున్నాను, వాళ్ళు ఓటీటీలో మార్కెట్ ఎత్తుకోవాల్సిందే తప్ప థియేటర్స్ లో ఇప్పుడు అంటే ఈ రాబోయే కొంతకాలం అయితే చాలా కష్టం. ఎందుకంటే పెద్ద సినిమాలకే కష్టంగా ఉంది కాబట్టి చిన్న సినిమాలకు అసాధ్యంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సినిమాల గురించి ఇంకా తెలియని విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు. ఈ చర్చలో పాల్గొన్నందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ టైం ఇంకొక అంశంతో కలుస్తాను. సో ఇది ఈరోజు చర్చ కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ టైం వేరే అంశంతో కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి రిథమ్ తెలుగు. నమస్తే.